ఇప్పుడు వెనక్కి వెళ్దాం. అదేంటి అంకుల్ వెనక్కి వెళ్ళడానికి ముందద్దం తుడుచుకున్నారు? ఏదైనా పని చేసేటప్పుడు కొంచెం వెనక ముందు చూసుకోవాలరా. నేను ముందు చూసుకుంటాను, నువ్వు వెనక చూడమ్మా. అలాగే అంకుల్. తగ్గట్లేదు, రండి అంకుల్. చూడు, వెనక చూడు. తగిలిందా? చూసుకుంటానులే, రండి. తగిలిందా? లేదు, పగిలింది. నమస్తే అన్న. ఎవడ్రా నువ్వు? నేను ఆఫీసర్ సార్, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. అచ్చా, ఏయ్ సారు కూర్చోండి రా. థ్యాంక్స్ అన్న. సార్ చల్లగా మంచి కళ్ళు తీసుకుంటా. కళ్ళొద్దే వద్దులే సార్. సార్ ఇదంతా ఎవరండి? వీళ్ళంతా నా స్టాఫ్. ఆహా, ఇంతమంది స్టాఫ్, ఇన్ని కార్లు ఉన్నాయంటే మీరు ఏం చేస్తుంటారు సార్? కొంతమంది చేతులు తీసేస్తాం, ఇంకా కాదన్న వాళ్ళ తలకాయలు నరికేస్తాం. అయినా చెప్పింది వినకపోతే బాంబులేస్తాం. ఆహా, మీలాంటి వాళ్ళే నాకు కావాలి సార్. అవును, మీరేం చేస్తుంటారు? నేను ఏజెంట్ సార్. అంటే ఏంది సార్? అంటే ఏముందండి, చచ్చిపోయిన డబ్బులు ఇస్తాం సార్. అచ్చా, ఇక్కడ ఎవరికి ఇప్పించడానికి వచ్చారు సార్? మీకు మాత్రం కాదు సార్, నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది సార్. మీరు ఎవరెవరు అయిపోతున్నారో నాకు ఒకసారి చెప్పండి సార్. ఇవన్నీ కన్ఫర్మ్ రా సార్? ఏం రాస్తున్నావురా? మీరు ఎవరిని చంపబోతున్నారో లిస్టు రాస్తున్నారు సార్. ఎందుకురా? ఎందుకని సార్, మీరు ఎలాగో వాళ్ళు చంపేస్తారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మీరు చచ్చిపోతున్నారు కదా, ఇన్సూరెన్స్ చేయమంటారు సార్. తర్వాత మా పరిస్థితి ఏంటి సార్? అదే సార్, మీ పరిస్థితి అంటే నాకు కన్ఫ్యూజన్ గా ఉంది. నువ్వు కన్ఫ్యూజ్ కావద్దు, నాకు మ్యాటర్ మొత్తం అర్థమైందా సార్? ఏయ్, సార్ను తీసుకెళ్లి లోపల ఒక్కొక్కరు ఒక్కొక్క పాలసీ చేయండి. ఇంటికేనా? సరే గాని నేను చెప్పిన దాని గురించి ఏమైనా ఆలోచించావా? మొత్తానికి నీ కోతి బుద్ధి పోనిచ్చుకున్నావు కాదురా. కోతి బుద్ధ? లేకపోతే చూసిన వెంటనే లవ్ ఏంటి? నాన్సెన్స్. అది జెంట్లమెన్ లక్షణం కాదు. చూసిన వెంటనే లవ్ పుడితే కోతి బుద్ధ అంటే జెంట్లమెన్ ఎవరికి చూసిన వెంటనే లవ్ పుట్టదా? అదేనా నీ తీరి? దిస్ ఇస్ మై ఫ్రెండ్ మిస్టర్ రజనీ. ఓహో, ఈయనకేనా నిన్ను చూడగానే లవ్ పుట్టేసింది? అది ఎలాగండి? నీళ్ళు నువ్వు మేడం ఇటు రండి. సపోజ్ మీరు కార్లో ట్రావెల్ చేస్తున్నారు అనుకో. రోడ్డు పక్కన మాట్లాడుకుంటున్న నలుగురు కుర్రాళ్ళలో ఒక కుర్రాళ్ళ మీద నీ దృష్టి పడింది. కొంచెం కాన్సన్ట్రేట్ చేశావు, నీ మనసులో ఏదో తెలియని చిన్న ఫీలింగ్. నీ కారు వెళ్ళిపోయింది. ఒకవేళ నీ ఫీలింగ్ తెలిసి ఆ కుర్రాడు పరిగెత్తుకుని వచ్చి నీకు ఐ లవ్ యూ అని చెప్పాడు అనుకో, ఏమీ ఆలోచించకుండా పడిపోతావు. హలో, ఏంటి ఎవరన్నా గుర్తొచ్చాడా? ఇంటికి వెళ్ళి ఆలోచించు, జీవితానికి ఉపయోగపడతాడు. నీలు రావే. ఏమైంది? నీలు, ఇతనితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నువ్వేమాత్రం ఛాన్స్ ఇచ్చినా పడగొట్టేస్తాడు. ఆ తర్వాత మేం కూడా లేవది. ఏమంటున్నారు? తమరెంత ముదురో చెప్పింది. వాళ్ళకేం నీళ్ళు ముదిరిపోయారు. మొగుడు మంచోడు కాకపోయినా వంగదీసి 4 గుద్దులు గుద్దు మరీ దారిలో తెచ్చుకుంటారు. పాప నీకని ట్రిక్స్ తెలియదు కదా. నాలాంటి మంచోడైతే అడ్జస్ట్ అవ్వగలవు. ఓ, నువ్వు మంచోడవని ఫీలింగా? ఏమా, నీకేం ఎంజాయ్ చేశాను? నా మనసులో ఏముందో ఏంటో తెలుసుకోకుండా నిన్న పార్టీలో నువ్వు ఐ లవ్ యూ చెప్పేయటం మంచి లక్షణమేనా? చెప్పాలి నీళ్ళు, లేకపోతే ప్రమాదం. మనసులో ఉన్న ప్రేమని మొహమాట కొద్ది మనసులోనే దాచుకుంటే మా చంటిగాడి ప్రేమ కథలా అవుద్ది. చంటిగాడి ప్రేమ కదా? అదేంటి? చెప్తా పదా. వాడు రోజు బస్ స్టాప్ లో ఒక అమ్మాయిని చూశాడు. ఆ రోజే అమ్మాయికి లైన్ వేయాలని డిసైడ్ అయిపోయాడు. మరి ఒక అమ్మాయికి లైన్ వేయాలంటే ఆ ప్రాసెస్ ఎంత కష్టమో తెలుసా? ముందుగా అమ్మాయికి మన మొహం పరిచయం చేసుకోవాలి, మన టాలెంట్ ని బిల్డప్ ని ఆ అమ్మాయికి చూపించాలి. ఎందుకు? ఆ అమ్మాయి దృష్టి మన మీద పడ్డానికి. ఆ తర్వాత మనం తలపెట్టిన కార్యక్రమం ఏంటో ఆ అమ్మాయికి తెలియాలి. అంటే వీడు నాకు లైన్ వేస్తున్నాడు అన్న విషయం ఆ అమ్మాయికి క్లారిటీ ఉండాలి. మనోడు అవన్నీ బాగానే ఫాలో అయిపోయాడు. వీడి మొక్క రోజు చూడలేక ఓ వర్షం పడిన పగలు ఆ అమ్మాయి నవ్వేసింది. మనోడు కూడా నవ్వాడు. అప్పుడే స్టార్ట్ అయింది. ఇద్దరు కలిసి బాగానే తిరిగేవారు. అమ్మాయి దృష్టిలో మంచి రావడానికి మనసుకి ఇష్టం లేకపోయినా పాపం చాలా డబ్బులు ఖర్చు పెట్టేశాడు. మనసులో ప్రేమ విషయం చెప్పేస్తే కనీసం పెట్రోల్ ఖర్చు అయినా తగ్గుతుందని ఆశపడ్డాడు. అయితే అసలు విషయం అమ్మాయికి చెప్పలేక ఇంట్లో కూర్చొని మందుకి సిగరెట్లకి ఖర్చు పెట్టడం మొదలెట్టాడు. ప్రేమ విషయం చెప్తే ఉన్న పరిచయం కాస్త పోతుందేమోనని తీవ్రంగా షట్టిప్పేసి మరీ ఆలోచించి చించుతుండగా ఎవరో తలుపు కొట్టారు. ఎదురుగా అన్నయ్య, ఈయన మీ బావగారు. సారీ అన్నయ్య,
నీ మనసులో ఈ ఆలోచన ఉందని నాకు తెలీదు. మనసులో ప్రేమని కనుక్కోలేవు, చెప్పిన ప్రేమని కాదనలేం. నువ్వు కొంచెం లేట్ అయ్యావు. సరే నేను బయలుదేరుతాను. అప్పుడప్పుడు వస్తుంటాను డబ్బుల కోసం. అప్పుడు చంటిగాడికి వచ్చింది కన్నీళ్ళు కాదు, రక్త కన్నీళ్ళు. మంచి మూడ్లోకి వచ్చింది. ఇప్పుడు అడిగే చెప్పేసుకుంటున్నాను. ఏంటి ఓకేనా? నో, అయినా ఎందుకు నేను ప్రేమించాలి? ఏ పెళ్లి పెట్టాక లేకుండా ఎంతకాలం తిరుగుతావు? లైఫ్ లో సెటిల్ అవ్వా? ఎవరినో ఒకరిని చేసుకోవాలి కదా, అది నేనే ఎందుకు కాకూడదు? ప్లీజ్ నీళ్ళు, చిన్నప్పుడు క్లాస్మేట్స్ చాలా కాలం తర్వాత కలిసి లవ్ చేసుకుంటే ఆ కాన్సెప్టే బాగుంటుంది. కొంచెం ట్రై చేయవా? ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఒకసారి లే ఓపెన్ చేయి. ఇంటికెళ్ళు, ఇంటికెళ్ళి ప్రశాంతంగా ఆలోచించు. ఏమని? ఎందుకు లవ్ చేయాలి అని కాకుండా ఎందుకు లవ్ చేయకూడదు అని పాజిటివ్ గా ఆలోచించు. ఓకే, వెళ్ళమ్మా వెళ్ళు. Feeling well. See you tomorrow. Bye. Okay, bye. ఏం లేదు, రోజు ఒకడు నా వెంట పడుతున్నాడు. నువ్వు కొంచెం వార్నింగ్ ఇవ్వాలి. చెప్పండమ్మా, ఎవడాడు? నా ఫ్రెండ్. ఫ్రెండా? ఫ్రెండ్ అంటే? పర్వాలేదు, తనకి కొంచెం భయం. జస్ట్ నువ్వు భయపెడితే చాలు, ఇంక నా వెంట పడడు. ఓ కాలో చేయో తీసేనా? ఏ వద్దు వద్దు, చంపేస్తా. వాడి ఒంటి మీద మాత్రం చేయపడకూడదు. ఎలాగమ్మా మరి? ట్రై చేయి. ఎలా చేస్తే బాగుంటుందో నువ్వే ఆలోచించుకో. ఎక్కడుంటాడు? ఏం పేరు నీ పేరు? రజని. నిజమేనా? నీ పేరేంట్రా? అన్న 7 గోళ్ళ. ఏం చేస్తుంటావు? రోడ్లు ఉడుస్తుంటాను. నీకు నీలిమ కావాలా? ఎంత ధైర్యం రా నీకు? ఇంకోసారి మా నీలిమ జోలికి వచ్చావనుకో, చెప్తాను నీలిమెవరో. నాకే పాపం తెలియదన్నా, ఈ గొడవకి నాకు ఏ సంబంధం లేదన్నా. సంబంధం లేదు కాబట్టి చంపకుండా వదిలిపెడుతున్నారా? పోరా. హాయ్ సార్. హలో, నా పేరు బ్రహ్మేంద్ర అండి, ఏజెంట్ని. మీరేం చేస్తుంటారు సార్? ప్రేమిస్తుంటాను. ఎవరిని? నన్ను ప్రేమించిన వాళ్ళని. ఎందుకు సార్ రిస్క్? మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించచ్చుగా. వాళ్ళు ప్రేమించేటప్పుడు మనం ఎందుకు ప్రేమించడం? వీపుదాం అన్నప్పుడు వీపేతాం వాళ్ళరా. సంక దొరికింది కదా అని చేయటం అనుకో, స్మెల్ వచ్చేది.